భారత్ శ్రీలంక మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకొని 27 టీమిండియా రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా ఈ 3 వన్డేల సిరీస్ లో 3 వన్డేల్లోనూ టీమిండియా ఆల్అౌట్ అయింది. అంటే లంక బౌలర్లు 30 వికెట్లు తీశారన్నమాట. ఆఖరికి పొరుగునున్న బంగ్లాదేశ్ జట్టుకు కూడా ఇంత దరిద్రమైన రికార్డు లేదు. ఇది ఇలా ఉంటే ఓ యువ ఆటగాడు ఈ 3 వన్డేల సిరీస్ లో వైఫల్యం చెందడంతో ఇక వన్డేల్లో అతడికి అవకాశం రావడం కష్టమే. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్ లో ఆల్రౌండర్ శివన్ దుబే చాలా పేలవ ప్రదర్శన చేశాడు. బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోనూ ఫ్లాప్ అనే చెప్పాలి. మొదటి మ్యాచ్ లో 25 పరుగులు, ఆ తర్వాత రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. ఇక మూడో వన్డేలో మాత్రం 9 పరుగులే చేసి తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇక బౌలింగ్ లో కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో తదుపరి వన్డే జట్టులో శివన్ దుబేకి అవకాశం రావడం అసాధ్యమనే చెప్పాలి. లంకతో జరిగిన ఈ 3 వన్డేల సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. దీని కారణంగా శివన్ దుబేకి వన్డే జట్టులో అవకాశం దక్కింది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు. వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి మార్చిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో భారత్ తన తదుపరి వన్డే మ్యాచ్ ఆడవలసి ఉంది. హార్దిక్ పాండ్యా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్రౌండర్ గా టీమిండియాలో ఆడనున్నాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రవీంద్ర జడేజాలకు అవకాశం లభించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో శివన్ దుబే, శ్రేయస్ అయ్యర్లు అవకాశాలు కోల్పోనున్నారు. ముఖ్యంగా శివన్ దుబే వన్డే జట్టులోకి తిరిగి రావడం దాదాపు అసాధ్యమే. టీ20లో మరిన్ని ఛాన్సులు రానున్నాయి, కానీ వన్డేల్లో మాత్రం అతనికి చోటు అసాధ్యమే. ఇప్పటి వరకు దుబే 4 వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో 10.75 సగటుతో 43 పరుగులే చేశాడు. ఈ 4 మ్యాచ్ల్లో ఒకే ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు.